ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక విధానంపై మార్గదర్శకాలు సిద్ధమయ్యాయి. కొత్తగా రూపొందించిన ఈ మార్గదర్శకాలు ఈ నెల 8 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ప్రభుత్వం ఇకపై ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వనుంది. ఉచిత ఇసుక విధానం ఎలా అమలు చేయాలనే దానిపై ఏపీ సర్కార్ కొత్త మార్గదర్శకాలు సిద్ధం చేసింది. ఇకపై రూపాయి కూడా ఇసుక నుంచి తీసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు టన్నుకు 475 రూపాయల చొప్పున ఇసుకను విక్రయించారు. ఇందులో గుత్తేదారు తవ్వకాలు, రవాణా ఖర్చు కోసం 100 రూపాయలు ఇవ్వగా మిగిలిన 375 రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరుకున్నాయి. కాని ఇకపై ప్రభుత్వం ₹1 కూడా తీసుకోకూడదని నిర్ణయించింది. అయితే స్థానిక సంస్థలు మాత్రం 88 రూపాయలు వసూలు చేయనున్నాయి. సీనరేజ్ ఛార్జీ కింద తీసుకునే 66 రూపాయలు నేరుగా జిల్లా, మండల పరిషత్తులు, పంచాయతీలకు చేరుతుంది. ఈ నెల 8 నుంచి నిల్వ కేంద్రాల్లో ఇసుక విక్రయాలు చేసినప్పుడు టన్నుకు 88 రూపాయలు తీసుకోనున్నారు. దీంతో పాటు ఆ నిల్వ కేంద్రానికి ఏ రీచ్ నుంచి ఇసుక తవ్వి తీసుకొచ్చారో ఆ రవాణా వ్యయం, స్టాక్ పాయింట్లలో లోడింగ్ అయ్యే ఖర్చు తీసుకోనున్నారు. ఈ ధరలను ఆయా జిల్లాల కలెక్టర్లు ఖరారు చేయనున్నారు. ఇక బోట్స్మెన్ సొసైటీలు పడవల్లో నదుల్లోకి వెళ్లి తెచ్చే ఇసుకను ఇప్పటి వరకు టన్ను 625 రూపాయల చొప్పున విక్రయించారు. ఇందులో బోట్స్మెన్ సొసైటీకి టన్నుకు 200 చొప్పున చెల్లిస్తున్నారు. ఉచిత ఇసుక విధానంలో ఇకపై బోట్స్మెన్ సొసైటీలు తెచ్చే టన్ను ఇసుకకు 200 రూపాయలు, సీనరేజ్ 88 రూపాయలు కలిపితే మొత్తంగా 288 రూపాయలకే ఇకపై ప్రజలకు విక్రయించనున్నారు. సెప్టెంబర్ వరకు ఆన్లైన్ పర్మిట్లు లేకుండా ఇసుక విక్రయించనున్నారు. అక్టోబర్ నుంచి నదుల్లో తవ్వకాలు ఆరంభించే నాటికి ఆన్లైన్ పర్మిట్లు జారీ చేసి ఆన్లైన్ చెల్లింపులు తీసుకురానున్నారు. దీంతో ఇసుక తరలించే ప్రతి ట్రాక్టర్, లారీ గనుల శాఖ పోర్టల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఓ రూట్కు పర్మిషన్ తీసుకుని మరో రూట్ నుంచి వెళితే చర్యలు తీసుకుంటారు.